హాయ్ ఫ్రెండ్స్, చూడండి కోళ్ళకి బియ్యం వేస్తున్నాం. మా బుడ్డోడు వేస్తుండే తిన్న కోళ్ళు బియ్యం. పోతే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కోడి పిల్లలను తీసాం బయటికి. కోడి పిల్లలకి కాకులు ఉండాలి. ఇవి వస్తాయని, కాకులు వస్తున్నాయని ఇప్పుడు ఎత్తినాము. ఇగో పిల్లలు వస్తున్నాయి, కోడి పిల్లలు చూడండి. ఇగో పిల్లలు అక్కడి నుంచి ఎత్తాము. ఇంకో కోడి రావాలి. దీనికి 3 పిల్లలు ఉన్నాయి. ఏంది 2 పిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్. వస్తున్నాయి, లోపల నుంచి వస్తున్నాయి. ఇంకో కోడి ఎత్తు ఫ్రెండ్స్. పిల్లలు ఇవి వస్తున్నాయి. పిల్లలు ఇక ఫ్రెండ్స్ ఇక చూడండి. ఇంకేంటి కాపలా ఉండాలి, కాకులు వస్తాయి. ఇప్పుడు కోళ్ళ కాపలా ఉండాలి. కోళ్ళన్నీ ఇప్పుడు కోడి పిల్లలకి కాకులు వస్తున్నాయి అన్నమాట. అందుకని ఇంకా పిల్లలు రావాలి. కొన్ని తీసుకొచ్చి ఇదిగో దీని తీసుకురా. అన్ని కోళ్ళు రాలా, కొన్ని కోళ్ళు వచ్చినాయి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, అన్ని కోళ్ళు రాలేదు, కొన్ని కోళ్ళు వచ్చినాయి. పిల్లలు చూడండి ఫ్రెండ్స్. ఒక కోడి 5, ఒక కోడి 5 పిల్లలు, 10 పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక దాన్ని తెల్ల పెట్టే 5, తినే 5 చూడండి. ఇప్పుడే వేరే వాళ్ళు వచ్చి కోడిని అడిగారు, కోళ్ళు అమ్ముతారు అన్నారు. నేను అమ్మని చెప్పాను. ఎందుకంటే అమ్మంది ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నీ గుడ్లు పెడుతున్నాయి పిల్లలు. ఈ పెట్టలన్నీ గుడ్లు పెడుతున్నాయి. అందుకని ఇప్పుడు అమ్మకూడదు అనమాట. ఈ పుంజులు నమ్మినా కానీ ఇక చిన్న పుంజులు, ఇక ఈ చిన్న పుంజులు, అది కూడా చిన్న పుంజు, ఇది కూడా చిన్న పుంజు. ఇంకా పుంజులు అల్లలేగో, ఇంకా పుంజులేగో. దా 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 దా. ఇది ఫ్రెండ్స్ బియ్యం వస్తుంది చూడండి. అయ్యో ఫ్రెండ్స్ బియ్యం వస్తుంది. అయ్యో చూడండి ఫ్రెండ్స్. అయ్యో దా దా బో బో. చూడండి ఫ్రెండ్స్, పూలను పొడుచుకుంటున్నాయి. ఇంకా రాలి పుంజులు. దా దా. ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడు ఇంకా ఆ పిల్లల కాపలు ఉండాలి. అంటే ఇప్పుడు కోళ్ళు గుడ్లు పడతాయి కదా ఫ్రెండ్స్, కోళ్ళు గుడ్లు పడుతున్నాయి కదా. అందుకని ఇప్పుడు మనం అమ్మితే లాస్ అన్నమాట. అది గుడ్లు పెట్టిన తర్వాత అది పెద్దోటి నమ్ముకుంటే లాభం అనమాట. ఇప్పుడు ఇంకా పెరిగింటే గుడ్లు పెడుతున్నాయి కోళ్ళు. ఆల్రెడీ కొన్ని పొదుగున్నాయి. చెప్పే కదా మీకు, చూపించే కదా పైన వీడియోలో. ఈ పిల్లల్ని ఫ్రెండ్స్ మేము ఇంకా ఈ పిల్లల్ని కనీసంగా ఒక్క 3 వారాల నుంచి బయటికి రాకుండానే దాంట్లో జాలి చూపించా కదా, ఆ గుడిసెలో పెట్టామన్నమాట. బంధించాం. బయటకు వచ్చి కాకులు తినేస్తాను. ఇప్పుడు కూడా ఇంకా ఉండాలి. కొంచెం మేకలు రావాలి. కొంచెం మేకలు రెక్కలు కొద్దిగా పెద్దగా వస్తే అప్పుడు కోళ్ళని ఇప్పుడు ఈ కాకులు తినమాట. అది కూడా కుక్కలు కూడా తింటున్నాయి ఫ్రెండ్స్. ప్రజెంట్గా కుక్కలు కూడా తింటున్నాయి అన్నమాట. కుక్కలు ఎక్కువైంది కొంచెం. కుక్కలు ఎక్కువైంది తింటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ పుంజుని ఎంత కమ్మొచ్చో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వేరే వాళ్ళు అడుగుతున్నారు, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ పుంజుని ఎంత కమ్ముతారు. పోతే ఫ్రెండ్స్ ఈ పుంజు మటుకు ఫ్రెండ్స్ వేరే వాళ్ళు నల్ల పుంజు, బ్లాక్ పుంజు, దాన్ని అడిగారు. 2500 అడిగారు ఫ్రెండ్స్. ఇవ్వలేదు. ఇంకా పుంజులు రావు ఫ్రెండ్స్.
ఇంకా రావాలి పుంజులు, రాలేదు. ఇంకా పుంజులు రాలా, వస్తే ఇంకా పుంజులు వస్తాయి, చూపిస్తా. చూసుకోండి ఫ్రెండ్స్, అదిగా ఆ అమ్మాయి టీ పిలుస్తుంది ఫ్రెండ్స్, అదిగా అమ్మ. దాంట్లో సెంట్ వేసాను టీలో, అల్లం వేసిందా? అల్లం సెంట్ వేయండి, వస్తాను పాదం. ఇటు ఫ్రెండ్స్ ఇట్లా సిద్ధిగా అట్లా ఇటుకి రా. ఇక మా సిద్ధిగా అట్టదాం ఫ్రెండ్స్, వీడు పాలన వరకు దమ్ముతూ ఉంటాడు. ఇట్రా సిద్ధిగా అట్రా దగ్గరికి రా. అడుగుచ్చో కూర్చో. నీ పేరేం పేరు? నీ పేరు చెప్పు. సిద్ధా. మీ మమ్మీ పేరు? మీ మమ్మీ పేరు, మీ మమ్మీ పేరు, డాడీ పేరు, మీ డాడీ పేరు అదే. మీ చెల్లి పేరు? మీ చెల్లి పేరు చింతల్లా. మీ జేజ పేరు? మీ జేజ పేరు చెప్పురా. కోళ్ళు వచ్చి ఇట్లా కూర్చో. తిని కోళ్ళే తినాలి. చూడండి ఫ్రెండ్స్, ఇటు కోళ్ళని ధర్మేస్తుండే బుడ్డోడు. కూర్చో సైలెంట్ కూర్చో. చూడండి ఫ్రెండ్స్, కోళ్ళన్నీ బాగా ఆరాంగా తినేస్తున్నాయి, ఇంకా కోళ్ళు రావాలి. ఇదిగో మా బుడ్డోడు, మాకు ముద్దు పెట్టరా సిద్ధ, ముద్దు పెట్టు. ఇదిగో ముద్దు పెట్టు, ఇది పైకి ఇదిగో ముద్దు పెడతారు. చూడండి ఫ్రెండ్స్, బయట ముద్దు పెట్టరా, ముద్దురా. అక్కడ కూర్చోడు. చూడు ముద్దు పెట్టమంటే రెడీ చేస్తుండ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కోళ్ళకి కాపలా ఉండాలి. నేను మా సిద్ధిగాడు ప్రజెంట్గా పిల్లలకి కాపలా ఉండాలి. ఆ పిల్లలకి, లేకపోతే కోళ్ళు కుక్కలు తినేస్తాయి, కాకులు తినేస్తాయి. ఒక నెల కాపాడాలి పిల్లల్ని. నెల కాపాడితే ఇంకా ఏం అవసరం లే. నెల అయితే ఇంకా ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ నెల అయితే ఇంక ఇబ్బంది ఏముండదు. పోతే మా కోళ్ళు ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.